యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడా, పరిశుద్ధుడైన యేసయ్యా, మీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు దినాన్ని మిమ్మల్ని ఆరాధించడానికి, ఘనపరచడానికి, మీ మాటల చేత బలపరచబడడానికి మీరిచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. దేవా, మరి ఆరాధన ప్రారంభించి మొదలుకొని ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచినందుకు మీకు స్తోత్రాలు. 2 నిమిషాలు మీ వాక్యమును ధ్యానిస్తూ ఉంటున్నాం. మా అందరితో మీరు మాట్లాడండి. మీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి. దేవా, నేను యథార్థంగా మిమ్మల్ని ఆరాధించేవారుగా, ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించేవారుగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాక్య భాగాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం ఏమిటంటే, నిజమైన దేవుణ్ణి ఎలాగూ ఆరాధించాలి. హౌ షుడ్ వి వర్షిప్ ట్రూ గాడ్. నిజమైన దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి అనే భాగాన్ని మనం నేర్చుకుందాం. ఈ 4వ అధ్యాయం ఇక్కడ చూస్తున్నట్లయితే, మరి యేసు క్రీస్తు యోదయా దేశం నుంచి గలిలయ ప్రాంతానికి వెళుతూ ఉంటున్నారు. అయితే యోధా దేశం నుంచి గలిలయ ప్రాంతం ఏ మార్గం గుండా వెళుతున్నారు అనంటే సమరే గుండా వెళుతూ ఉంటున్నారు. మాట చదువుకున్నాం చూడండి. అది 4వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. ఆయన యోదయా దేశం విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. అయినను యేసే బాప్తిస్మీయలేదు గాని ఆయన శిష్యులిచ్చుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. యేసు క్రీస్తు ఈ గలిలయ ప్రాంతానికి సమరయ మార్గం గుండా వెళ్తూ ఉంటున్నారు. ఆయన ఏంటంటే ఒక ఉద్దేశంతో ఆ ప్రాంతం గుండా వెళ్తూ ఉంటున్నారు. అయితే సుకారు అనే ఆ ఊరికి వచ్చేసేటప్పటికి, ఆ సమరయలో ఉన్న సుకార్ అనే ఊరు, ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి యాకోబు కట్టించిన బావి ఉన్నది. ఆ బావి దగ్గర యేసు క్రీస్తు అక్కడ విశ్రాంతి తీసుకున్నట్లేకపోతే అక్కడ అలిసి కూర్చున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే శిష్యులు ఊరిలోనికి వెళ్ళి ఏం తినడానికి తీసుకొద్దామని మరి శిష్యులు యేసు క్రీస్తుని అక్కడ నుంచి వెళ్ళినట్టు వాక్యం తెలియజేస్తుంది. అది యేసు క్రీస్తు యాకోబు బావి దగ్గర ఉన్నారు. ఆ సమయంలో సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి యాకోబు బావి దగ్గరికి వచ్చింది. అయితే ఇక్కడ యేసు క్రీస్తుకి సమరయ స్త్రీకి సంభాషణ జరుగుతూ ఉంది. ఆ సంభాషణ జరుగుతున్నప్పుడు 20వ వచనంకి వచ్చేటప్పటికి మరలా ఇలాగ సమరయ స్త్రీ యేసు క్రీస్తు అంటున్న మాటలు ఇవి. ఏమంటుంది 20వ వచనంలో? మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, ఇక చూస్తుంటే మా పితరులు అని సమరయ స్త్రీ చెబుతుంది. మరలా ఏమంటుందంటే, మీరు ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని చెప్తూ ఉన్నారు అని చెప్తూ ఉంటుంది. అంటే మా పితరులు అంటే ఎవరు, మీరు అంటే ఎవరు? అది ఇక్కడ చూస్తుంటే సమరయ స్త్రీ మా పితరులు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అది ఇక్కడ చూస్తుంటే మరి ఇశ్రాయేలు రాజ్యము 2 భాగాలుగా విభజించినట్టు మనం చూస్తుంటాం. 10 గోత్రాలు ఒక భాగముగా, మరొక 2 గోత్రాలు ఒక భాగంగా విభజింపబడ్డాయి. అయితే 10 గోత్రాల వారిని ఏమన్నారంటే ఇశ్రాయేలు రాజ్యం అన్నారు. మిగతా 2 గోత్రపు వారిని యోధా రాజ్యం అని పిలిచారు. అయితే ఇశ్రాయేలు రాజ్యంగా పిలువబడుతున్న 10 గోత్రాల వారిని క్రీస్తు పూర్వము 772లో అశ్షూరులు మరి వారిని స్వాధీనం చేసుకున్నారు. అయితే వారిని స్వాధీనం చేసుకుని వారి యొక్క బానిసత్వం ఉంచారు. ఆ సమయంలో ఇశ్రాయేలీలు
మరి అక్కడ అశూరులతోటి వివాహం చేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే అన్యులతో వివాహం చేసుకున్న వారు ఈ సమరయులు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అది మా పితరులు అని చూస్తుంటే అక్కడ సమరయుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే మీరు అనేది ఇక్కడ యూదుల గురించి సమరయులు చెబుతా ఉన్నది. ఇక్కడ అంటున్న మాట 20వ వచనంలో, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. యేసు క్రీస్తు మరి యోధా గోత్రం నుంచి వచ్చిన వాడు. యోధా గోత్రము, బెంజమిన్ గోత్రం, ఈ 2 గోత్రాలు ఒక రాజ్యముగా విభాగింపబడింది. దానిని యోధా రాజ్యం అని చెప్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ సమరీయులు ఇశ్రాయేలు ఒకసారి కనుక చూసినట్లయితే యోధా ప్రజలు అడుగుతూ ఉంటారు. యోధా ప్రజలు 70 సంవత్సరాలు బబులోను దేశంలో చెరలో ఉన్నప్పుడు ఆ చెరలో నుంచి మరి యోధా దేశానికి వస్తూ ఉంటున్న దినాలు అవి. అయితే యోధా దేశానికి వచ్చి యెరూషలేములో దేవాలయాన్ని నిర్మించుకోవాలి అని యెరుబ్బయలు నాయకత్వంలో వస్తూ ఉంటున్నారు. ఆ సమయంలో ఇశ్రాయేలు అడుగుతూ ఉంటారు, మాకు కూడా ఒక దేవాలయాన్ని కట్టండి అనంటే యూదులు ఒప్పుకోరు. వాక్యం చదువుకున్నాం. చూడండి, హెజ్రా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకున్నాం. హెజ్రా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. అంతటా యోధా వంశస్థులకును బెన్యామీనులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని యెరుబ్బయలు వద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించు వారము, ఇచ్చటికి మమ్మను రప్పించిన అశ్షూరు రాజైన ఎసరోతోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించు వారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు చెరుబాబేలును యేషువయు ఇశ్రాయేలు పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు, మేమే కూడుకొని పారసిక దేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టుదమని వారితో చెప్పిరి. అంటే మేము మందిరాన్ని కట్టుకుంటాం, మీరు మాతో వద్దు అని యోధా ప్రజలు అక్కడ మరి ఇశ్రాయేలుతో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ చూస్తూ ఉంటే ఆ యోధా ప్రజలు యెరూషలేములో మందిరాన్ని నిర్మించారు. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి గణపరచడానికి యెరూషలేములో మందిరాన్ని నిర్మిస్తూ ఉంటున్నారు. అయితే ఇశ్రాయేలు అంటున్నారు, అంటే అశ్షూరు దేశం నుంచి వాళ్ళు వచ్చిన వారు, అన్యులతో వివాహం చేసుకున్నవారు, మేము కూడా వస్తామంటే లేదు రావద్దు అని వాళ్ళు చెబుతారు. అయితే క్రీస్తు పూర్వము ఈ సమరయులు గెరిజీం అనే పర్వతం మీద ఒక మందిరాన్ని నిర్మిస్తారు. క్రీస్తు పూర్వము 400 ఆ సంవత్సరంలో గెరిజీం అనే పర్వతం మీద ఒక మందిరాన్ని కడతారు. అయితే ఈ సమరయులందరూ కూడా గెరిజీం అనే పర్వతం మీదకి వెళ్ళి దేవునిని ఆరాధిస్తూ ఉంటున్నారు. ఈ ఇశ్రాయేలు యూదా ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేము వెళ్తూ ఉంటున్నారు. యెరూషలేములో నిర్మించబడిన దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు యూదులు అంటున్నారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు? యెరూషలేములో ఉన్నాడు దేవుడు, ఈ దేవాలయంలో ఉన్నాడు దేవుడు. ఆయన ఆరాధించవలసిన స్థలం ఏంటి? యెరూషలేం అని యోధా ప్రజలు చెప్తూ ఉంటున్నారు. ఇప్పుడు సమరయులు ఏమంటున్నారు? ఆయన గెరిజీం అనే పర్వతం ఉంది, ఆ పర్వతం మీద దేవాలయం ఉంది, దేవుడు అక్కడున్నాడు, దేవుడిని ఆరాధించవలసిన స్థలం అది అనేది సమరయులు చెప్తా ఉంటున్నారు. అదే 20వ అధ్యాయం 20వ వచనం మరోసారి చదువుకుందాం. 4వ అధ్యాయము
20 మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించింది గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా. ఈ మాటలు ఎప్పుడైతే సమరస్త్రీ యేసుక్రీస్తు చెప్పిందో అప్పుడు యేసుక్రీస్తు ఆమెతో ఇట్లా, నేను అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. ఇది ఎప్పుడైతే ఈ సమరస్త్రీ అన్నదో ఏంటంటే మా పితరులు ఆ గెరిసీం అనే పర్వతం మీద ఆరాధిస్తున్నారు, అయితే యూదులు యెరూషలేములో ఆరాధిస్తున్నారు. ఇలా అన్నప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు, అమ్మా, ఒక కాలం వస్తూ ఉంది, యెరూషలేములోనైనను లేకపోతే అక్కడ గెరిసీం అనే పర్వతం మీదనైనను ఆరాధించను అని. ఇక చూస్తుంటే యేసుక్రీస్తు ఇంకో మాటలు చెప్తున్న మాట ఏంటంటే, స్థలము ప్రాముఖ్యం కాదు. అంటే యెరూషలేములో కట్టబడుతున్న దేవాలయం ఒక రోజున కోల్చబడుతుంది. పెట్టారా? అదొక ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు చెప్తా ఉంటున్నారు. ఆ రెండవ దేవాలయాన్ని కట్టినా క్రీస్తు శకము 70లో ఆ రెండవ దేవాలయం కోల్చబడింది. యెరూషలేములో ఉన్న దేవాలయం ఇప్పటి వరకు మళ్ళా యెరూషలేములో దేవాలయం లేదు. అందుకని యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటంటే 21వ వచనంలో, అమ్మ, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి స్థలం కాదు ప్రాముఖ్యం, యెరూషలేము కాదు ప్రాముఖ్యం, లేకపోతే గెరిసీం అనే పర్వతం కాదు ప్రాముఖ్యం అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. మళ్ళా 22వ వచనాన్ని మనం చదువుకున్నాం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. ఎవరంటున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు సమరస్త్రీతో అంటున్న మాటలు ఏమిటి అనంటే, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమరయులు ఏంటంటే కేవలము మోసే ధర్మశాస్త్రాన్ని దేవుని మాటగా నమ్మారు, అంగీకరించారు. ధర్మశాస్త్రం అంటే మోసే ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాం. అంటే ఆది కాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, ఈ పంచకాండాలని మోసే ధర్మశాస్త్రం అని అన్నారు. ఈ మొదటి 5 పుస్తకాలని తోరా లేకపోతే మోసే ధర్మశాస్త్రంగా పిలువబడింది. అయితే సమరయులు ఈ యొక్క 5 పుస్తకాలని దేవుని మాటగా అంగీకరించారు, కానీ పాత నిబంధనలు ఉన్న 39 పుస్తకాలని దేవుని మాటగా నమ్మలేదు. ఇక్కడ అదే యేసుక్రీస్తు వారితో అంటున్న మాట ఏంటంటే, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క సమరయులు దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణే కాదు, యెహోవా దేవునితో పాటు వేరే వాళ్ళను కూడా ఆరాధించేవారు. మాటను చదువుకున్నాం చూడండి. 2వ రాజులు 17వ అధ్యాయము, 2వ రాజులు 17వ అధ్యాయము మొదటి 24వ వచనం చదువుకున్నాం. 24, అదే 27వ వచనం, 37, 32వ వచనం చదువుకున్నాం. 24వ వచనం, అష్షూరు రాజు బబులోను, కోత, హవ్వా, హమాతు, సెఫర్వయీము అను తన దేశంలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచిన గనుక వారు షోమ్రోను దేశము స్వతంత్రించుకుని దాని పట్టణంలో కాపురం చేసిరి. 27వ వచనం, అష్షూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటికి మీరు తోడుకుని పోడి, అతడు అచ్చటికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించెను. 32వ వచనం రాయబడిన మాట, మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల మీదను సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలంలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి. అంటే దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి మాత్రమే కాకుండా, నిజమైన దేవుణ్ణి మాత్రమే కాకుండా వేరే వాళ్ళు కూడా ఆరాధించేవారు సమరయులు.
అందుకనే యేసుక్రీస్తు సమరయ స్త్రీతో అంటున్న మాట ఏమంటే, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా మరి చాలా మంది నిజమైన దేవుణ్ణి ఆరాధించట్లా, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవట్లా, నిజమైన దేవుణ్ణి ఆరాధించుకోకుండా మరి లోకంలో జీవించే వాళ్ళు ఉన్నారు అనేది వాక్యం తెలియజేస్తుంది. వాక్యం చదువుకుందామా? చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. 18వ వచనం నుండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సత్యమైనదేదో అది వారి మధ్య విషదమైనది. దేవుడు అది వారికి విషదపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన పేటబడుచున్నవి కనుక వారు నిరుక్తులై ఉన్నారు. చూడండి, ఇక్కడ 19, 20 వచనాల్లో అంటున్న మాట, ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యమైనదేదో అది వారి మధ్య విషితమైనది, వారికి తెలియపరచబడింది అని జ్ఞాపకం చేస్తూ, దేవుడు అది వారికి విషితపరిచింది, దేవుడు వారికి బయలుపరిచెను అని ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తి దైవత్వం, దేవుని యొక్క నిత్య శక్తి, దేవుని యొక్క దైవత్వం, ఆయన దేవుడు అనడానికి అది బయలుపరచబడి ఎలాగూ అనంటే సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన. దేవుడు సృష్టిని చూపించాడు. ఆ కొండను చూసినప్పుడు, ఆ సృష్టిని చూసినప్పుడు ఇది మానవుడితో అయ్యేది కాదు, మానవుడి సృష్టిని చేయలేడు. ఎవరు చేస్తారు? దేవుడే. అయితే దేవుడు దీని వెనకాల ఉన్నాడు, దేవుడి సృష్టిని చేశాడు అనడానికి దేవుడి సృష్టిని బయలుపరిచాడు. దేవుని యొక్క నిత్య శక్తి దైవత్వం సృష్టి ద్వారా బయలుపరచబడుతూ ఉంటే ప్రజలు దాన్ని తెలుసుకోవట్ల. అదే అంటున్నాడు దేవుడు, వారు ప్రజలు తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంట? చూడండి, 23వ వచనం చదువుకుందాం. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాన జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. చూడండి, వారు అక్షయుడకు దేవుని మహిమను, అంటే అక్షయుడకు దేవుని మహిమను క్షేమకు వాటికి మార్చేశారు. చూస్తుంటే ఇక్కడ అంటున్నమాట, పురుగులకు జంతువులకు ఇలాగ మార్చేశారు. ఇదే దేవుడు అంటే చూస్తే నిజమైన దేవుని ఆరాధించుకోకుండా నిజమ కానీ దేవుణ్ణి ఆరాధిస్తున్నారని జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు. మరలా 25వ వచనాన్ని చదువుకున్నాం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా దృశ్యమును పూజించి సేవించిరి. సృష్టికర్తకు బదులుగా, మనం సృష్టించడానికి బదులుగా సృష్టిని పూజిస్తూ ఉన్నారు. అంటే సత్యమైన దేవుని, నిజమైన దేవుని ఈ దినాల్లో కూడా చాలా మంది ఆరాధించట్లేదు. ప్రియమైన దేవుని పెట్టారా, ఈ దినం మన దేవుని సన్నిధిలో ఉన్నాం. నిజమైన దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. అది యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతూ అక్కడ అంటున్నమాట, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు. వాళ్ళకి తెలియని దాన్ని కూడా ఆరాధించుకుంటూ వచ్చారు సమరయ. దేవుని వాక్యాన్ని కేవలము పంచఖండాలనే దేవుని వాక్యంగా అంగీకరించిన వారు సమరయులు అనేది జ్ఞాపకం చేసి మరలా అంటున్న మాట 22వ వచనంలోనే, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించిన వారము రక్షణ యూదుల నుండి కలుగుతున్నది. రక్షణ ఎక్కడి నుంచి అంటే యూదుల నుండి రక్షణ కలుగుతున్నది. ప్రియమైన పెట్టారా, మరి యేసు క్రీస్తు యోధా నేను యూదుడు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. యూదుల నుండి రక్షణ కలుగుతున్నది. అది యోహాను సువార్త 1వ అధ్యాయము
11వ వచనాన్ని మనం చదువుకున్నాం. 11వ వచనం రాయబడి, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యేసు క్రీస్తు యూదులలో పుట్టినవాడు. ఆ యూదుల దగ్గర స్వకీయుల దగ్గరకు వచ్చాను గాని ఆ స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. మేమంతా పెట్టారా? యేసు క్రీస్తు ఆయన ఈ లోకంలోనికి రక్షకునిగా వచ్చాడు. ఆయన మరి అబ్రహాము సంతానంగా పిలువబడతాడని వాక్యం తెలియజేస్తుంది. దావీదు కుమారుడిగా పిలువబడతాడని వాక్యం తెలియజేస్తుంది. దావీదు కుమారుడు యేసు క్రీస్తు, అబ్రహాము కుమారుడు యేసు క్రీస్తు. అంటే యూదులలోంచి వచ్చిన వాడు యేసు క్రీస్తు. రక్షణ యూదులలోంచే కలుగుతున్నది. యేసు క్రీస్తు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. అంటే యేసు క్రీస్తే పరలోకానికి మార్గం. ఒక వాక్యం తెలియజేస్తున్నాం అంటే పైన ఆకాశం అందే గాని, ఆకాశం కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళే అందే గాని మరే నామంలోనూ రక్షణ లేదు. కేవలము యేసు క్రీస్తు ద్వారానే ఒక వ్యక్తి రక్షించబడాలంటే, ఒక వ్యక్తి పరలోకానికి వారసుడు అవ్వాలంటే కేవలము యేసు క్రీస్తు ద్వారానే అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే నీ జీవితాన్ని యేసు క్రీస్తుకు సమర్పించావా? నువ్వు రక్షించబడ్డావా? ఒకవేళ కనుక నువ్వు రక్షించబడకపోతే మరొకసారి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ జీవితాన్ని యేసు క్రీస్తుకు సమర్పించి నడవాలి అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మళ్ళీ 23వ వచనాన్ని మనం చదువుకున్నాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావునని తండ్రి కోరుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడిన మాట అయితే యథార్థంగా ఆరాధించువారు అంటే యథార్థంగా ఆరాధించిన వారు కూడా ఉంటారా? ఉంటారండి. యథార్థంగా ఆరాధించిన వారు కూడా ఉంటారు. అంటే ఆచార ప్రకారంగా ఆరాధించేవారు ఉంటారు. యథార్థంగా కాకుండా ఆచారంగా ఆరాధించేవారు ఉంటారు. యథార్థంగా కాకుండా కేవలం పెదాలతోటి ఆరాధించేవారు ఉంటారు. యథార్థంగా కాకుండా కేవలము నిన్న పైకి కేకలు వేసి ఆరాధించేవారు ఉంటారు. వాక్యం చదువుకున్నాం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుకున్నాం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. చూడండి, ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఆరాధించుదురు గాని అని చూస్తుంటే యథార్థంగా ఆరాధించట్లేదు. తమ పెదవులతోటి మాత్రమే దేవుని ఆరాధించేవారు ఉంటున్నారు. మరలా చూస్తుంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని అంటే ఆచార ప్రకారంగా మనుషులు పెట్టిన కట్టడల ప్రకారంగా నడిచేవారు ఉంటున్నారు. కానీ దేవునికి యథార్థమైన ఆరాధన మాత్రం చేసేవారుగా ఉండట్లేదు. అయితే ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్న మాట ఏంటంటే, అయితే యథార్థముగా ఆరాధించేవారు, యథార్థంగా ఆరాధించారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించుదురు. ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించుదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే 24వ వచనం చూస్తుంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన దేవుని ఎలాగ ఆరాధించాలి అనంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనేది వాక్యం తెలియజేస్తున్నది. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఎవరండి? ఆత్మ గనుక ఆయనను మనం ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలని వాక్యం తెలియజేస్తున్నమాట. దేవుడు ఆత్మ అంటే మన వలె ఆయనకు శరీరము లేదు అనేది జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం చదువుతాం చూడండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు,
తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగాయుగములు కలుగునుగాక. ఆమేన్. ఇక చూస్తుంటే సకల యుగములలో రాజయుండి అక్షయుడకు అదృశ్యుడకు అద్వితీయ దేవుని అంటే అదృశ్యుడు అనేది జ్ఞాపకం చేస్తుంటుంది. దేవుడు ఎవరంటే ఆత్మ అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మళ్ళా 6వ అధ్యాయము 16వ వచనంలో కూడా రాయబడిన మాట, సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు సాత్వికమైన ప్రభావం కలిగినను గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు అక్కడ చెప్తూ ఉంటున్నమాట, ఆయన సర్వవ్యాపి, అన్ని చోట్ల ఉన్నవాడు. ఓమ్ని ప్రెజెంట్ గాడ్. చూస్తుంటే అక్కడ ఏంటంటే మన వలె ఆ శరీరము లేదు అనేది జ్ఞాపకం చేస్తుంటారు. ఆయన చూస్తే దేవుడు ఆత్మ గనుక ఆయన అన్ని చోట్ల ఉన్నవాడు అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే ఇక్కడ యేసు క్రీస్తు అన్నమాట, ఒక దినం రాబోతుంది ఈ పర్వతం మీద నేను లేకపోతే దేవాలయంలో ఆరాధించవలసిన సమయం అవసరం లేదు. దేవుని ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలి. దేవుని ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? దేవుని ఆత్మతో ఆరాధించడం అంటే మన పూర్ణ హృదయముతోటి దేవుని ఆరాధించడం, పూర్ణ మనస్సుతోటి దేవుని ఆరాధించడం, మన పూర్ణ బలముతోటి దేవుని ఆరాధించడం. అంటే ఇంకో మాట చెప్పండి, ఆరాధన ఎక్కడి నుంచి రావాలంటే హృదయంలో నుంచి రావాలి, పెదాల నుంచి కాదు ఆరాధన వచ్చేది. ఎందుకంటే హృదయం ఏదో మనుషులు అన్నారు కదా, ఆ మాటలు మనం పోగు చేసి అలా కాదు మనం చేద్దాం. ఆరాధన అంటే హృదయంలో నుంచి వచ్చేదిగా ఉండాలి. అందుకని ఆత్మతో ఆయనను ఆరాధించే వారు ఉండాలి. మనం ఎప్పుడైనా దేవుడిని ఆరాధన చేసేటప్పుడు, దేవుడిని ఆరాధించేటప్పుడు ఆ ఆరాధన ఎక్కడి నుంచి రావాలంటే హృదయంలో నుంచి రావాలి. దానిని దేవుడు అంగీకరిస్తాడు. పెదాల నుంచి వచ్చే ఆరాధన దేవుడు అంగీకరించుడు, ఆచారంగా చేసే ఆరాధన దేవుడు అంగీకరించుడు. కొంతమందికి ఏంటంటే మ్యూజిక్ లేకపోతే ఆరాధన రాదు అన్నమాట. కొంతమందికి డ్రమ్ములు కొడితేనే ఆరాధన వస్తుంటే వాళ్ళ ఆరాధన మ్యూజిక్ పైన ఆధారపడుతూ ఉంటది. అలాంటి ఆరాధన ఎక్కడి నుంచి రావాలంటే హృదయంలో నుండి రావాలి. అది దేవుణ్ణి ఆత్మతో ఆరాధించడం అంటే. అంటే సత్యముతో ఆరాధించడం అంటే మరి దేవుని గురించి తెలుసుకుని, ఆయన గుణ లక్షణాలను తెలుసుకుని, సత్యవంతుడైన దేవుని తెలుసుకుని ఆయనను ఆరాధించే వాడు ఉండాలి. ఆయన గురించి మనకు తెలియకపోతే, సత్యమేంటో ఏంటో తెలియకపోతే ఆత్మతో ఆరాధించలేము. మేము తెలిపారా? అందుకే సత్యమేంటో తెలుసుకోవాలి. ముందు దేవుని గురించి మనకు అర్థమయ్యాలి. ఆయన గొప్పవాడు, ఆయన భూమిని ఆకాశం సృష్టించిన వాడు, సృష్టికర్త. ఆయన లక్షణాలు చూస్తూ ఉంటే మరి ఆయన గురించి మనం చదువుతుంటే ఆయన పరిశుద్ధుడు, ప్రేమామయుడు, శాశ్వత కాలం ఉన్నవాడు. ఆయన ఒక లక్షణాన్ని మనకు జ్ఞాపకం చేసి అర్థం చేసుకుని ఆ సత్యవంతుడైన దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండి మనం ఆత్మతో ఆరాధించే వారంగా ఉండాలి. ఒకవేళ కనుక ఆయన గురించి తెలియకోకుండా మనం చేసే ఆరాధన మళ్ళీ అది ఆరాధనే కాదు అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయన గురించి మనం తెలియాలి, ఆయన గురించిన జ్ఞానం ఉంది అని చెప్పి కేవలం మన పెదవులతో చేసే ఆరాధన మళ్ళీ అది నిజమైన ఆరాధన కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన దేవుణ్ణి మనం ఎలాగూ ఆరాధిస్తూ ఉంటున్నాం. నిజమైన దేవుణ్ణి ఎలాగూ ఆరాధించాలంటే ఆయనను మన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పూర్ణ హృదయంతో మన దేవుణ్ణి ఆరాధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూస్తుంటే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించోరు. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్నికలేని వారమైనప్పటికీ, ఏమాత్రం కూడా యోగ్యులు కానప్పటికీ తండ్రి అయిన దేవుడు
జగత్పునాది ఏర్పడకునిపే మనల్ని తన ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మన యేసు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి స్తుతింపబడును గాక. ఎందుకంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదంతో క్రీస్తునందు మనల్ని ఆశీర్వదించారు. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కనుక మనల్ని జగత్పునాది ఏర్పాటు చేసుకున్నారు కనుక దాన్ని బట్టి మనం ఆయనను ఆరాధించాలి, ఘనపరచాలి. ఎలాగోనంటే పూర్ణ హృదయంతోటి, పూర్ణ ఆత్మతోటి, సత్యముతోటి మనం ఆరాధించాలి. ఎలా ఉన్నాం, మన ఆరాధన ఎలా చేస్తూ ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది.